నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన వస్తోంది. ఇందులో భాగంగా న్యూ ఇయర్ వచ్చింది అంటే మొట్టమొదటిగా మనం జరుపుకునే పండుగ సంక్రాంతి. పెద్ద పండుగ, అతి పెద్ద పండుగ, ఆనందోత్సాహాల మధ్య అటు రైతులు, ఇటు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ముగ్గులతో గొబ్బెమ్మలతో ఇలా రకరకాలుగా 3-4 రోజుల పాటు ముక్కనుమ కూడా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో చేసుకోరు. 3 రోజుల పాటైతే ఖచ్చితంగా చేసుకునే పండుగ. అల్లుళ్ళ పండుగ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలుంటాయి ఈ సంక్రాంతిలో. ఈ సంక్రాంతికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వటానికి నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకియాట్రిస్ట్ కూడా. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా మీట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్తే అండి. ఇక భోగి అనగానే అంటే సంక్రాంతి అనగానే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బొమ్మల కొలువు. బొమ్మల కొలువు కొన్ని ప్రాంతాల్లో పెడతారు. కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు, కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం ఉండదు. అసలు ఏమిటి బొమ్మల కొలువు పెట్టుకోవడానికి గల కారణాలు ఏమిటి చెప్పండి? తప్పకుండా. అయితే మనకి బొమ్మల కొలువు 2 సార్లు పెట్టుకుంటారు. ఒకటి దసరా రోజు అవును. 9 రోజుల పాటు పెడతారు. రెండవదేంటంటే ఈ సంక్రాంతికి 3 రోజులు పెడతారు. ఈ బొమ్మల కొలువు పెట్టడంలో గల ఆంతర్యం ఏంటంటే, పూర్వము ఆహ్, దేవదానవులకి యుద్ధాలు జరిగేవి బాగా. అప్పుడు ఈ మగవాళ్ళు అంటే దేవతల తాలూకా మగవాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, రాక్షసుల తాలూకా మగవాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఈ ఆడవాళ్ళు ఏం చేసేవారంటే, దేవతల్ని ప్రార్థించుకోవడం కోసము అన్ని రకాల బొమ్మల్ని అంటే ఒక చోట పేర్చి వాళ్ళు విజయం పొందాలి. ఎవరి మటుకు వాళ్ళకి విజయం కావాలి కదా. రాక్షసులు వాళ్ళ తాలూకా వాళ్ళు కోరుకునేది వీళ్ళు విజయం కావాలి అని, దేవతల తాలూకా వాళ్ళు కోరుకునేది మాకు విజయం కావాలని. అలా ఇరుపక్షాల వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు సంప్రదాయంగా అన్ని బొమ్మలను ఒక చోట పేర్చి వాళ్ళకి తగిన పద్ధతిలో పేర్చుకుని వాటిని వాళ్ళు తిరిగి వచ్చే వరకు కొంతమంది 9 రోజులు, కొంతమంది అది డిపెండ్స్. ఉత్తరాయణంలో ఒక రకంగా, దక్షిణాయనంలో ఒక రకంగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఉత్తరాయణంలో 3 రోజులు, దక్షిణాయనంలో దసరా రోజుకి 9 రోజులు ఈ ఆనవాయితీ వస్తుంది. అయితే దీనికి జరుపుకునే విధి విధానం కూడా ఉంటుంది. 9 మెట్లు పెట్టాలి. ఎందుకు అంటే దశావతారాలలో 9 అవతారాలు, ఇంకా కల్కి మనకి రాలేదు కాబట్టి 9 అవతారాలను ప్రత్యేకించి చేసినట్టుగా 9 అవతారాలు 9 మెట్లు పెట్టుకుంటారు. లేదు అంటే కొంతమంది 7 మెట్లు పెట్టుకుంటారు, కొంతమంది 3 మెట్లు పెట్టుకుంటారు. ఇలా ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. బొమ్మల కొలువు మాత్రం తప్పనిసరి అన్నమాట. మా చిన్నప్పుడు బొమ్మల కొలువు అంటే ఇంకా అసలు ఎక్కడెక్కడ బొమ్మలన్నీ తెచ్చుకుని చాలా సరదాగా ఉండేది. ఆ సరదా ఇప్పుడు కొన్ని పెట్టాలి, కొన్ని పెట్టకూడదు అని ఉంటాయి. ఎలాంటి బొమ్మలు పెట్టకూడదు? విరిగిపోయిన బొమ్మలు, ఫేడ్ అవుట్ అయిన బొమ్మలు, అంటే రంగు వెలిసిన బొమ్మలు పెట్టకూడదు. తర్వాత దానికి పెట్టే విధానం కూడా ఉంటుంది. మొదటి మెట్టుగా కలశం పెట్టి చేస్తారు. మహాలక్ష్మి అమ్మవారిని ఇన్వైట్ చేస్తూ, అప్పుడేమో దుర్గాదేవిని ఆహ్వానం పలుకుతూ దసరాల్లో, ఇప్పుడు అంటే కింద నుంచా పైనుంచి మొదటి మెట్టు అవుతుంది. పైన మొదటి మెట్టు. ఇక లాస్ట్ కి వచ్చేటప్పటికి మొదటి మెట్టు దేవత నవగ్రహాలు, దశావతారాలకు సంబంధించిన దేవీ దేవతల్ని పెట్టుకుంటాము. ఫస్ట్ అమ్మవార్లు, తర్వాత దశావతారాలకు సంబంధించిన దేవీ దేవతల కోసం పెట్టేస్తాము. తర్వాత దగ్గర నుంచి ఏం చేస్తారంటే ప్రకృతికి సంబంధించినటువంటివి ఆ బొమ్మలు పెడతారు. తర్వాత స్టెప్ లో ఏంటంటే జంతువులకు సంబంధించి అంటే ప్రతి మనిషికి ఏవేవైతే ఉపయోగపడతాయి, దేవుడు అంటే దైవము ఉపయోగపడుతోంది, నేచర్ ఉపయోగపడుతోంది, జలచరాలు ఉపయోగపడుతున్నాయి, భూమి మీద ఉండే జంతువులు ఉపయోగపడుతున్నాయి. ఇలాగా ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్కరిని పెట్టుకుంటూ వస్తాము. తర్వాత ఏం చేస్తారంటే మన చారిత్రాత్మకంగా మనకి ఎవరైతే లీడర్స్ ఉంటారో, అంటే చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టుకుంటూ వస్తారు. ఇంకా లాస్ట్ గా చెప్పాలి అంటే ఇంకా మన ఇష్టము. కొంతమంది జూన్ తయారు చేస్తారు, కొంతమంది రకరకాల నేచర్ కి సంబంధించి, అది మన ఇష్టం అన్నమాట. కాకపోతే ఈ 3, 7, 9 మెట్లు అనేది తప్పనిసరిగా పెట్టాలి. ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజులు పేరంటానికి తప్పనిసరిగా పిలవాలి, హారతి ఇవ్వాలి, నైవేద్యం పెట్టాలి. ఏం పెట్టాలి నైవేద్యాలు?
ఆ రోజు మనం ఏదైతే పిండి వంట చేసుకుంటామో మ్మ్. ఆ పిండి వంట తప్పనిసరిగా అక్కడ సరిపోతుంది. పెట్టుకోండి, మ్మ్, మ్మ్. పెడతాము, పెట్టి హారతిస్తాము. మ్మ్. తర్వాత ఏం చేస్తారంటే వాయనానికి పిలిచినప్పుడు మనం ఏవైతే నైవేద్యం పెట్టుకున్నామో ఎంతమందికి పిలుస్తామో అంతమందికి ఈ ప్రసాదాన్ని మ్మ్. తాంబూలంలో పెట్టి ఇస్తారు, ఓ. దక్షిణ పెట్టి ఇస్తారు. మ్మ్. ఇంకా యథాశక్తి కొంతమంది చీరలు ఇచ్చుకునే దక్షిణ వాళ్ళు కూడా పెట్టాలి. దక్షిణ పెట్టకపోతే ఏ తాంబూలము ఫలితానికి రాదు, ఓ. దక్షిణాదేవి కోప్పడుతుంది, అంటే మ్మ్. అలుగుతుంది అనమాట. అంటే దక్షిణ అంటే ఏం పెట్టాలండి? కాయిన్, కాయిన్ పెట్టాలి. ఓకే. కాయిన్, మ్మ్. డబ్బులు ఎవరి మ్మ్. శక్తి కొద్ది వాళ్ళకి. ఓకే, ఓకే. అంత శక్తి లేదు అనుకున్న వాళ్ళు కనీసం కాయిన్ అంటే మ్మ్. దక్షిణ అంటారనమాట. మ్మ్, మ్మ్. ఆ దక్షిణ రిజెంబుల్స్ టు దక్షిణ అమ్మవారు అనమాట. మ్మ్, అది మ్మ్. పెట్టనిది అసలు ఏది ఫలితానికి రాదు. మ్మ్. తర్వాత వక్కలు 2 వక్కలు పెట్టాలి. మ్మ్. ఎందుకు 2 వక్కలు పెట్టాలంటే ఆ వక్కలు ఛాయాగ్రహాలు అంటారు. మ్మ్. మనకి 7 మామూలు గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు. ఆ మ్మ్. 2 ఛాయాగ్రహాలకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా 2 వక్కల్ని తప్పనిసరిగా పెడతారు. మ్మ్. చాలా మంది ఏం చేస్తారు, అటో ఇటో ఏరుకొచ్చేసి నట్ పౌడర్ అని ఏమంటారు, వక్కపొడి, మ్మ్. వక్కపొడి పెట్టిచ్చేస్తారు. మ్మ్. వక్కపొడి సంప్రదాయం కాదు, ఓకే. వక్కలు మాత్రమే సంప్రదాయము. మ్మ్. ఎక్కడో కనపడిన చోటల్లా తీసుకొచ్చేసి వక్క ఇప్పుడు పెట్టేసేసి అన్ని ఆ ఒక్కప్పుడు ప్యాకెట్ లో వేసేస్తూ ఉన్నారు ఆ తాంబూలంలో. ఆ తాంబూలం అది అయ్యో రామా, సరియైన నేను కూడా తాంబూలం అలాగే కాదు. చేశానే. అది వక్కలు మ్మ్. మనకి ఫలితాన్ని ఇవ్వవు, మ్మ్. మనం ఇచ్చేస్తాము కానీ ఓకే. మనకి ఫలితం కావాలి కదా. మ్మ్, మ్మ్. కంపల్సరిగా 3 ఆకులు పెట్టాలి, మ్మ్. 2 అంటే తాంబూలము అంటే ఇది లెక్క. 3 ఆకులు పెట్టాలా? 3 రెండే ఆకులు కదండి లేదు, పెడతారు. 3 ఆకులు పెడతాము. మ్మ్. 3 ఆకులు పెట్టాలి. మ్మ్. ఇచ్చే తొడిమ ఇచ్చే వారి వైపు ఉండాలి, మ్మ్. తొడిమ తోక మన వైపు ఉండాలి. మ్మ్. మ్మ్. 3 ఆకులు, 2 పళ్ళు, కిస్మిస్సే పెట్టండి, మ్మ్. 2 పళ్ళు పెట్టాలి. మ్మ్. 2 ఎందుకంటే దంపతులకి మనం ఇస్తాము. ఓకే. అందుకని దంపతులు అరటిపండ్లు 2 వేస్తారు 2 కూడా. మ్మ్. 2 పళ్ళు, మచ్చలేని పండు, మ్మ్. కుళ్ళని పండు పెట్టాలి. మ్మ్. మనం ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది. కదా, మ్మ్. కాబట్టి చాలా తాంబూలం ఒక్కళ్ళకే ఇవ్వండి, 100 మందికి అక్కర్లేదు, మ్మ్. కానీ ఇచ్చేది మాత్రం పద్ధతిగా ఇవ్వాలి. రైట్. తర్వాత పువ్వులు 2 పువ్వులు పెట్టాలి, ఏ మ్మ్. చిన్న పువ్వైనా సరే మ్మ్. 2 మ్మ్. పువ్వులు పెట్టాలి. తర్వాత అందులో పసుపు కొమ్ము పెడితే పసుపు కుంకుమ పెట్టినట్టుగా లెక్క ఉంటుంది. మ్మ్. పసుపు కొమ్ము పెట్టాలి, 2 వక్కలు పెట్టాలి. మ్మ్. దక్షిణ 1 రూపాయి, 1,00,000 రూపాయలు మీ మ్మ్. ఇష్టం. మ్మ్. 1 రూపాయి పెట్టినా పర్వాలేదు, మీ యథాశక్తి ఒక కట్ట పెట్టినా పర్వాలేదు. మ్మ్. సో మ్మ్. ఇదనమాట. ఈవెన్ ఒక కాయిన్ అయినా కంపల్సరీ పెట్టాలి. రైట్. ఇది పరిపూర్ణమైన తాంబూలము. తాంబూలం. మ్మ్. తాంబూలము దానితో పాటుగా రవికల గుడ్డ పెట్టినా అవును. పర్వాలేదు, మ్మ్. రవికల గుడ్డ లేదు అని అనుకున్న వాళ్ళు ఈ తాంబూలం మాత్రం యథావిధిగా పెట్టాలి. కంపల్సరీ పెట్టాలి. ఇది తాంబూల చాలా రహస్యం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. భోగికి సంబంధించి నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ తాంబూలం చాలా మంది 2 ఆ, ఆకులు పెట్టడం చూస్తూ ఆ, ఉంటాము. ఈ మధ్య అవి కాలంలో ఒడిలిపోయి మ్మ్. నలిగిపోయి అంటే చిరిగిపోయి నలిగిపోయినాయి కాకపోయినా 2 పెడుతూ ఉంటారు చాలా చాలా మంది మటుకు. నాకు నేను ఇచ్చారు. కూడా 2 పెడుతూ ఆ ఉంటాను తాంబూలం. ఉమ్, ఓకే, 3 పెట్టాలన్న విషయం ఇప్పుడు మీరు 3 తెలియజేశారు. దేవుడికి పెట్టినా 3 పెట్టాలి, మ్మ్. మ్మ్. మనం ఇచ్చుకున్నా 3 పెట్టవలసిందే. చాలా చక్కటి వివరణ అండి భోగికి సంబంధించి. ధన్యవాదాలు. భోగికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకున్నాం కదా. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.